నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపండి శర్మ గారు ఉన్నారు. వారు బృహత్ ద్విసహస్రావధాని, చెప్పాలంటే వారి అనంత సహస్రావధానం అని చెప్పాలి. వారి ప్రయాణం అవధానంలో అనంతంగా సాగుతోంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే వారి అవధాన విద్యను ప్రారంభించి 5 దశాబ్దాల పైనుంచి అవధాన సరస్వతిని జగజ్జేగీయమానంగా ప్రపంచమంతా ఆయన ఊరేగిస్తున్నారు. తెలుగువారి అవధానమైన జెండాని దశ దిశలా చాటి చెప్తున్నారు. ఇటీవల అద్భుతమైన పద్మశ్రీ పురస్కారం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా అనేకం వస్తాయి. ఎన్నో కావ్యాలు రాశారు, ఎన్నో రచించారు, ఎన్నో వచించారు. తెలుగువారందరికీ ఇష్టమైన మహాకవి మాడుగుల నాగపండి శర్మ గారిని అడిగి ఈ శుభవేళల్లో వారి అవధాన ప్రయాణాన్ని, పద్య ప్రస్థానాన్ని, వారి ఉపాసన మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఆశీర్వచనం. అందరూ కూడా ఉపాసనా మార్గంలోనే పూర్వమహాకవులందరూ ఆ మార్గంలోనే వెళ్ళారన్నారు. ఎక్కువ మంది మహాకవి, సంప్రదాయమైన మహాకవులందరూ కూడా. కదా, మీకు తెలియనిది అదే పోతనైనా, కొప్పరపు కవులైనా, శ్రీనాథుడైనా, ఆధునిక కాలంలో మీరు కూడా సంప్రదాయమైన మార్గం కదా మీది కూడా సంపూర్ణంగా. మీ ప్రయాణాన్ని ఒకసారి మీరు సమీక్షించుకుంటే, ఆత్మ సమీక్ష చేసుకుంటే, ఇంతటి ఈ ప్రాభవము, వైభవము అటు కవిత్వంలోను ఇటు జీవితంలోనూ రావటానికి, కలగటానికి కారణం ఏదని మీరు భావిస్తున్నారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నిజానికి కారణము, కార్యము, ఆ హేతుభూతమైన వ్యక్తి అన్నీ అమ్మవారే. అంటే మూడు కూడా, అంటే కారణము, కార్యము, కారణము వల్ల వచ్చే ఫలము కార్యము, దానికి మూడు సర్వము కూడా అమ్మవారే అని భావిస్తాను. ఎప్పుడు నాకు అంతకన్నా భిన్నమైన ఆలోచన లేదు. మీరు అడిగారు కాబట్టి ఒక మాట మనస్సుకు వస్తున్నది. అమ్మవారు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ఏం కోరుకుంటారు అని ద్విసహస్రావధానంలో అడిగారు. మీరు అనగానే అది గుర్తొస్తోంది నాకు. ద్విసహస్రావధానంలో అమ్మవారు ప్రత్యక్షమై, రాజరాజేశ్వరీ దేవి మీకు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ఏం కోరుకుంటారు? వర్ణన. ఆశువులో అడిగారు, వర్ణన కాదు, ఆశువు. ఆశువులో అడిగారు. వరమా వైభవ దివ్య భవ్య కవితా వాగ్రూపిణిన్ కోర నాతరమా. వరమా వైభవ దివ్య భవ్య కవితా వాగ్రూపిణిన్ కొల్వనాతరమా. వైఖరికా ప్రవాహముల నిత్యానందినౌ నాకు నా నిత్యానందినౌ నాకు నా వశంకరమా. వశంకరమా దివ్యదమోఘలోక దివ్యదమోఘలోక కవితా కళ్యాణ సంధాయిని. వరమున్ వైభవమున్ పదార్థ ఘటనా వాల్లభ్యమున్ నీవేగా. అంటే వరము నీవే, వైభవము నీవే, పదార్థ ఘటన ఈ లోకంలో ఏ ఏ ఇహమునకు పరమునకు సంబంధించినవి. ముందు ఇహము, ఇహంలో ఏమేం కావాలో అన్ని వాల్లభ్యాలు, అంటే అధీశ్వరత్వములు. కవితాధీశ్వరత్వము నీవే కదా ప్రసాదించావు. ముందు కవి అన్నావు, కవ్యధీశ్వర అన్నావు. ఏమన్నా నీవే, కవిత్వము నీవే, కవి అధీశ్వరత్వము నీవే, వరమున్ వైభవమున్ పదార్థ ఘటనా వాల్లభ్యమున్ నీవే, ఆ వల్లభత్వము కూడా నీవే. అందుకని నీవు కానిది ఏమీ లేదు, అంతా అవే, అంత నీవే. రాజరాజేశ్వరి అన్నారు. అంటే చూడండి రహస్యము. ఆయన పేరు నాగభూషణం అనేదో, మా నాన్నగారి పేరు అని అనుకున్నా నేను, నాగభూషణరావు ఏదో అలా. నాగభూషణ శర్మ మా తండ్రి గారి పేరు. మా నాన్నలాగా అనిపించింది. మరి శబ్ద సామ్యము కదా పేరు వినగానే అనుకున్నాను. ఎవరు ఏమడిగినా నాకు అమ్మవారే కనపడుతుంది, నాకు నా సరస్వతే కనపడుతుంది.
అందుకని ఎత్తుగడలో కూడా నేను కూడా ఇప్పుడే విశ్లేషిస్తున్నా. ఆనాడు చెప్పాను అయిపోయింది, అప్పుడు అవకాశం కూడా లేదు. కానీ ఇప్పుడు విశ్లేషణ నాకేమనిపిస్తుందంటే, వరమా వైభవ దివ్య భవ్య కవిత వాగ్రూపిణిన్, ప్రత్యక్షమైంది వాగ్రూపిణి అంటే ఆమె ఏ రూపంగా ప్రత్యక్షం కావాలి? కొన్నవాడికి ఆకలి కొన్నవాడికి భగవంతుడు అన్నముగానే ప్రత్యక్షం అవుతాడు అన్నాడు గాంధీ గారు. అందువల్ల కవిత వాగ్రూపిణిన్ కోర నా తరమ, ఎందుకు వైఖరికా ప్రవాహముల నిత్యానందిని నేను, ఎప్పుడూ పరా పశ్యంతి మధ్యమా దాటి వైఖరిగా ఆమె ప్రవహిస్తూ ఉన్నది. ఏదో మాటలు కాదు, అవి పాటలు పద్యాలు, కవిత్వం సర్వోన్నతమైనటువంటి కళ అది. కవితాకళన వశమౌట పంచమస్వరమునను ఆలపించద అన్నాడు గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు శివభారతం రాస్తూ అన్నాడు. ఇటువంటి పంచమస్వరాయితమైనటువంటి ఈ మహాకవిత్వము లభించటము జన్మసార్థకం అన్నాడు. కవనార్థంబు ఉదయించితిన్ సుకవితా కార్యంబె నా వృత్తి అద్దాన తరింతున్నన్నాడు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. ఈ భవమద్దాన తరింతు. అందువల్ల ఒక వెంకటశాస్త్రి గారు తిరుపతి వెంకట కవులేమి, కొప్పరపు సోదర కవులేమి, మహాత్ములు అమ్మవారిని అలా ఉపాసించి నిన్ను ఉపాసించినాను నీలో నివసించినాను అని రాశానంటే పాడటమే, ఎప్పుడో రాయటం, అది మళ్ళీ గుర్తు తెచ్చుకుని ధారణ చేసి రాయటం. మీరు మాలో ఒక మాట ఎప్పుడు ఎక్కువగా తరచు అంటుంటారు, నా మాటకి నేనే మొదటి శ్రోత, ప్రథమ శ్రోతను. ఎక్కడి నుంచో వినపడాలి కదా, లేకుంటే మనం కర్తలము కావు. అవును, నీవు కర్తవైతే ఇంత సౌందర్యం ఎక్కడిది? ఈ సౌందర్యాన్ని బట్టే నువ్వు కాదు కర్తవని తెలుస్తున్నది. సకల సౌందర్య సంధాయిని ఆమె. అవును, అందువల్ల ఆమె సరస్వతిగానే ప్రత్యక్షం, ఆ రూపంగానే వరం ఇవ్వటం. మీ ప్రతిభ, మీ ప్రాభవము, వైభవము, మీ వాక్కు అన్నిటి వెనకాల కూడా మీ ఉపాస్య దైవతం ఉన్నట్టుగానే భావించాలి నిరంతరం. మీ ఉపాస్య దైవతం అంటే ఎవరు? అందరిలో చెప్పవలసి వస్తే అమ్మవారు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇది క్రమం. సరస్వతి శిఖరం అక్కడ కూడా. అదే శ్రీనాథుడు కూడా ఆయన ఉపాస్య దైవతం సరస్వతి అంటారు కదా. ఏ మహాకవిని తీసుకున్నానండి, అత్యంత ప్రాభవము కలిగిన ఏ మహాకవిని తీసుకున్నా వాళ్ళు తప్పకుండా ఉపాసనాలబ్ధ మహాకవిత్వ ప్రతిష్ఠులే. దానికి ఇంకొక కారణం ఉండదు. మనము సమీక్ష చేస్తే జాగ్రత్తగా ఏ మహాత్ములైన తిక్కన మహాకవి హరిహరాద్వైతమును హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయను వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్తున భీష్ట సిద్ధికిన్ అన్నాడు. ఎంత మహానుభావుడు! హరిహరాద్వైత స్వరూపమును ఆయన రూపరించుకున్నాడు, ఒక తత్వమును ఎన్నుకున్నాడు. అద్వైతం అంటే ఆ అద్వైతము వేరు, హరిహరాద్వైతము హరిహరుడు అంటే ఆ రోజుల్లో ఈ భేదాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవును, కానీ ఆ రోజుల్లో ఇంకా తీవ్రంగా పాటించేవారేమో. అవును, సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఒక శాంతిని స్థాపించాలి. వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అంత శక్తి స్వరూపం ఒకటే, ఆయన తత్వమంతా ఒకటే, ఏకం సత్ బహుధా వదంతి అన్నాడు. కొట్టుకోవద్దని. మామూలుగా ప్రతిభ అనేది చాలా ముఖ్యమైన ఒక అంశము కదా, సర్వం అదే కదా. కవైనా కళాకారుడైనా ఎవరైనా ప్రతిభ కదా. ఆ ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిభ ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎక్కడ దానికేమీ కారణం చెప్పలేమండి. ఇది శాస్త్రంలో కూడా అలంకార శాస్త్రాల్లో చాలా చర్చించారు. ఇప్పుడు ఏమన్నాడంటే, గురూపదేశాత్ అధ్యేతుం శాస్త్రం జడధియోప్యలం. అయితే మహాత్ములు ఎవరు తప్పు అనుకోవద్దు, ఇది నా మాట కాదని పండితులందరికీ తెలుసు. గురూపదేశాత్ అధ్యేతుం 2 × 2 4. గురువు యొక్క ఉపదేశము అనుగ్రహం ఉంటే ఇది వస్తుంది. శాస్త్రము జడధియోపి, ఒక మోస్తరు బుద్ధి గలవాడు కూడా శాస్త్రమును అధ్యయనం చేయగలుగుతాడు. కానీ కావ్యంతు జాయేత కస్యచిత్ ప్రతిభావత. ఒకానొక ప్రతిభావంతునికి ఒకానొకసారి ఒకానొకప్పుడు ఏదో కారణము చేత, వాళ్ళు ఏ కారణము చెప్పలే, ఆ చెప్పని కారణమును మనం అమ్మవారుని మనం ఎవరికి వాళ్ళు నిర్ధారించుకున్నాము. ఆమె తప్ప వేరే ఏమీ లేదు, లోకాతీతమైన ఒక శక్తి. ఎందుకంటే
తయేవ శబ్దాః తే చైవ అర్థపరంపరాః, అన్నీ అవే అర్థపరంపరలు, అవే శబ్దములు. కానీ కావ్యే నవా ఇవా భాంతి సర్వే మధుమాస ఇవ ద్రుమాః అన్నాడు. అది కొత్తగా కనపడుతూ ఉన్నది. మధుమాసములో అదే చెట్టు, గత సంవత్సరం చూసిన చెట్టే ఇప్పుడు కూడా ఉంది, అవే చిగుళ్ళే, కానీ ఏదో కొత్తదనం ఉంది. మధుమాస ఇవ ద్రుమాః అన్నాడు. కావ్యం గ్రథన కౌశలాత్, అవే శబ్దములే. కాళిదాసు, వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, ఈ మహాత్ములు మహాపురుషులు ఏ శబ్దజాలమును సృష్టించారో నన్నయాదులు మహనీయులు, అదే శబ్దజాలమే మనకు ఇంకా కొన్ని ఏవో కలుపుకోవచ్చు ఆధునికంగా. కానీ శబ్దం అంటూ మూలతత్వం అదే, నీకొచ్చిన కొత్తదనం ఏమీ లేదు. కానీ ఎక్కడో గ్రథన కౌశలము నీకు అమ్మవారు ప్రసాదిస్తుంది, దానివల్లనే నీ ప్రతిభ. ఆ ప్రతిభ అని 3 అక్షరాలు ఆమె దయ. అంటే ఆ భాషించడం వెనకాల ఇదంతా ఉంటుంది. అంటే మాలో ప్రతిభ నవనవోన్మేషశాలిని అంటారు కదా. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా తళుక్కుమనాలి, అది మెరవాలి, చెప్పగానే అబ్బా అని అనిపించాలి. అంటే మామూలుగా ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము 3 ఉంటాయి. ఆ 3 కలిస్తే శక్తి స్వరూపం అవుతుంది. ప్రతిభ అనేది సహజంగా రావాలి, అభ్యాసం అనేది సాధన చేయటము, వ్యుత్పత్తి అంటే పాండిత్యము. ఇది కదా, ఈ 3 కలిపిస్తే ఒక శక్తి, ఒక ప్రజ్ఞ అంటారు కదా. ఇది కావ్యమునకు హేతువులు. ఇది హేతుస్తదుద్భవే అన్నాడు అంటారు కదా. మీరు ఇప్పుడు మీలాంటి కొంతమంది తక్కువ మంది మహాకవుల కింద జాబితాలోకి వచ్చేవాళ్ళు, వాళ్ళ సాధన ఎక్కడ మనకు కనిపించదు, కానీ అత్యంత ప్రతిభావంతంగా భాస్వంతంగా వస్తుంటుంది కదా, కవిత పుడుతుంటుంది కదా. దాన్ని ఎలా చూడాలి మనం? ఈ సాధన అనేది బాహ్యముగా గోచరించేది నిజంగా కాదండి, అంతఃసాధన. అంటే మీతో మాట్లాడుతున్నా, ఇంకో పని చేస్తున్నా ధారా ప్రవాహముగా, ధారా తైలబిందురివ అవిచ్ఛిన్న తైలబిందురివ ధారా ప్రవాహ గామిని అన్నాడు. విచ్ఛేదము, తైల బిందువు ఇలా బొట్టు పడితే వ్యవధి వస్తుంది ఒక బొట్టుకు. ఈ ధార ఏదైతే ఉందో సంతత ధార, దానికి బొట్టు అనేది లేదు, అది అన్ని చోట్ల కలిసే ఉంటుంది. అలా జీవన పర్యంతము ఎవనికి అలా ధారా శుద్ధి అంటే ఈ తపోధార, అది ఆ ధార, ఆ తపోధారయే కవితాధార. తపోధార శుద్ధి కవితాధార, అంతే. అదే ధార, ఎక్కడ ఆగని ధారగా ఉండాలి. మీ పేరులో నాగపణి శర్మ గారు, మీ నాన్నగారి పేరు, మీ పేరులో సుబ్రహ్మణ్య స్వామి పేర్లు ఎక్కువ ఉన్నాయి కదా, అదేమన్నా మీ యొక్క కులదైవమా? ఎలా? మా కులదైవము అంటే శివుడే కులదైవము. గురప్ప అంటారు, గురునాథ స్వామి, ఉమా గురునాథ స్వామి. అయితే ఆ గురునాథ స్వామి యొక్క దీంట్లో అందరికీ నాగా అనే శబ్దము, సుబ్బ అనే శబ్దము మా ఇంట్లో సహజంగా ఉంటుంది అందరికీ. శివ ఏదో ఒకటి వీటిలో. అసలు అనంతపురం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క నేలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క గాలికి ఒక్కొక్క చోట ఒక మహాకవి, మహాపండితుడు, మహాకళాకారుడు ఉద్భవిస్తాడు. అనంతపురంలో ఎక్కువ మంది కవులు ఉన్నారు, అవధానులు కూడా ఉన్నారు. ఏంటి అనంతపురం నేలలోని ప్రత్యేకత మీరు దర్శించింది? అనంతపురము నేలలో ఒకటి పినాకిని నది, ఆ పెన్నా నది ప్రవాహం యొక్క లక్షణం ఒకటి. పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక మాట చెప్పారు, కొన్ని పాదాలే చెప్తా, చిన్న పద్యమే. సార సంగీతమునకు కావేరి నీరు, అరిది కైతకు తుంగభద్రమ్మ నీరు, మరియు ఎన్నంగ పిదప ఎన్నంగ గలుగునా మా పెన్న నీరు అన్నాడు. అందువల్ల పెన్నా నదికి, పినాకినికి ఆ ప్రత్యేకత ఉంది. ఆ పినాకము శివుని యొక్క చేతిలో దాని వైభవం ఉన్నది ఆ నదిలో. ఇప్పుడు తిక్కన గారు కూడా మరి పెన్నా నదే కదా. అంతే కదా, అందుకనే ఆయన తిక్కన. అవును, అంతే, ఆయనకి అంతే. ఇక్కడ అందువల్ల తాడిపత్రి, అనంతపురము, నెల్లూరు ఆ ప్రాంతం అంతా వరుసగా పెన్నా నది, పినాకిని నది, దాని గౌరవం చాలా గొప్పది. అంటే ఆ నీరు యొక్క ప్రభావం ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. అంటే అక్కడి నీళ్లు బావి తవ్వినా ఆ నీటి యొక్క ప్రవాహమే కదా అంతర్గర్భిణి, అంతర్వాహిని. ఆ నీళ్లు కదా తాగుతాడు అక్కడెక్కడ పుట్టినా కూడా. అందువల్ల ఇది ఉంటుంది, దానికి ఆ లక్షణం. మీ పైన కూడా ఆ పినాకిని ప్రభావం ఉంది నేను అనుకుంటాను. తల్లి కృపా విశేషం అని అనుకుంటాను. ఎందుకంటే జలము తక్కువ. నేను మాట అన్నాను,
రాయలేలిన సీమ రాయలసీమ, ఇది రాగాలు పలుకు తెలుగు కోయిల సీమ, ఈ సీమకు తలమానికం అనంతపురం మండలం, అనంత కళల తపోజలం నిండిన ఒక కమండలం. నిజానికి ఏదో ప్రాస కోసం గేయం కాబట్టి అన్నాను, కానీ కమండలుహు శబ్దం, అది కమండలువు అనాలి, కానీ వ్యవహారంలో కమండలం అంటున్నాము. అలాగా ఆ కమండలంలో ఏమిటి జలము అని అన్నారే అని అడిగారు ఎవరో. అడిగితే నాయన జిల్లాలో నీళ్లు తక్కువ, అనంతపురంలో కమండలువులోని జలమే అది, పెద్ద ప్రవాహము అయినా నది అయినా తక్కువే జలము. కమండలువులో నీళ్ళకి ఏమిటి ప్రత్యేకత అంటే ప్రతి బిందువుకు చాలా గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఎవరినైనా వరం ఇవ్వాలన్నా శపించాలన్నా చాలా శక్తిమంతం ఆ జలం, అందుకని కమండలు జలం. అవధాన ప్రజ్ఞ మీకు ఎలా అబ్బింది సార్? చిన్నప్పటి నుంచి నాకు అనేక పర్యాయాలు చెప్పాను. నరసింహాచార్యులు గారని మా తాతగారికి శిష్యుడు, నాకు మాతృపితామహుడు పితృమాతామహుడు ఆయన. భోగాలకట్ట సుబ్బరాయ కవి అని ఆయన, ఆశు కవితా పితామహ అని వారికి బిరుదు. బళ్ళారి రాఘవాచార్య వీళ్ళందరూ ఉన్న సమయం అది. ఆయనకి బళ్ళారి తాడిపత్రి రాఘవ అని రాస్తుంటారు ఆయన్ని. బళ్ళారి రాఘవను తాడిపత్రి రాఘవ అని అంటారు ఆయన్ని. మీరు ఎక్కడైనా ఆయన పేరు చదివితే బళ్ళారి తాడిపత్రి రాఘవ అంటారు. ఆ రాఘవాచార్యులు గారు వీళ్ళందరూ ఒక పెద్ద సభ చేసి మా తాతగారికి ఆనాడు ఆశు కవితా పితామహ అని బిరుదం ఇచ్చినారు. అది పెద్ద సభ చేసి. అటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఎవరో ఇప్పుడు ఊళ్ళో పాపం భుక్తి కోసం ఏదో అడుక్కుని అలా జీవించడానికి, అయ్యగారు ఏవైనా మాకు చెప్పండి అంటే వాళ్ళకేవో పదాలు, పల్లె పదాలు అన్నీ ఆశువుగా చెప్పి వాళ్ళందరూ ఎవరో చదువు వచ్చిన వాడు రాసి ఇచ్చి వాళ్ళవి కంఠస్థం చేసి ఊరూరులో వెళ్ళి చెప్పి, అలా అన్ని వర్గాలకు ఆయన ఒక ఉపాధేయముగా ఆధారముగా అన్నం పెట్టినవాడుగా పేరుంది మా జిల్లాలన్నింటిలోనూ. ఆ జిల్లా 2-3 జిల్లాలలో వీళ్ళ ఇది ఉంది, వ్యాపకం. అన్ని చోట్లకు వెళ్ళి వాళ్ళ పదాలు చెప్పి ఇలాగా మాకు సుబ్బరాయ కవి గారు చెప్పారు ఇవి అని చెప్పి వాళ్ళు అలా ఒక ధనం బియ్యము సంపాదించుకొని జీవనం గడపటం, ఇలా అట్లాంటి పేరు ఉంది వారికి. సో ఆ ప్రేరణతో ఆ జీన్స్ మూలాలు ఉన్నాయి. మూలము. అతి తక్కువ వయసులో 13-14 ఏళ్లకే మీరు అవధానం చేశారు. అంత తక్కువ వయసులో అవధానాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. తర్వాత చేసినా కానీ ఇంతగా అవధానం అనగానే ఈ తరంలో ఇప్పుడు శిఖరాయమానంగా ఉన్నవాళ్ళు అవధానులు అందరూ కూడా మీకు తెలుసు, ఇందులో ఏమి పెద్ద దాపరికం లేదు. వాళ్ళు కూడా చెప్పే మాట అదే. నేను ఒక 20 ఏళ్ళు అంటే 13 నుంచి ఒక 20 ఏళ్ళు వేసుకోండి, 23, 33, నేను 34-35 ఏళ్లకు జగజ్జేగీయమానముగా అవధానాలు చేస్తున్నప్పుడు ఇప్పటి సహస్రావధానులు అప్పుడు మొదలుపెట్టారు. నన్ను చూసి ప్రేరణ పొంది మొదలుపెట్టారు. అదే అంటే ఓ 20 ఏళ్ల ముందు నుంచి ఉన్నా నేను. కారణం అందుకే నా అష్టావధానాలు 2000 దాటి చేశాను. అన్ని చేయడానికి కారణం ఏమంటే, నేను తాడిపత్రిలో ఉన్నప్పుడు కానీ, నేను తిరుపతిలో చదివినప్పుడు, పాఠశాలలోనూ ప్రతి కళాశాలలో నేను అవధానం చేశాను. ప్రతి పాఠశాలలో కళాశాలలో అని అంటే చాలదు, ప్రతి సంవత్సరము వార్షికోత్సవానికి నేనే అవధానిగా ఉండేవాడిని. పిల్లవాడు ఈయన ఉన్నాడు కదా అని ప్రతిదానికి పిలిచేవారు, ఓసాలు వేసుకుని వెళుతుండేవాడిని. ఇలా అన్నీ అయ్యాయి. ప్రతి కళాశాల పాఠశాలలో 5-6 ఏళ్ల పాటు వరుసగా చెయ్యటం అనేది ఆ వేల సంఖ్యకు వచ్చేసింది. సంఖ్య పెరిగిపోయింది, అక్కడే పెరిగింది చాలా. తర్వాత ఇంకా చాలా ఊళ్ళు నేను చెయ్యని ఊరు లేదు. ఇప్పుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు అన్నట్టుగా మీరు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే అవధానంలోకి వచ్చేసారు. ఆమె దయ. అంటే ఈ అవధానంలోకి రావాలనే మీకై మీరు వచ్చారా, ఏదైనా ఉందా? ఆ ప్రేరణ ఇదే. ఈయన మా నరసింహాచార్యులు గారని, వారు నంబి నరసింహాచార్య, ఆయన మా తాతగారికి శిష్యుడు. ఆయన కూడా చాలా చిన్నతనంలో, మా తాతగారు పరమ వృద్ధులు, ఇంకా ఆయన చాలా వయస్సు అయిపోయి, ఈయన ఆ చిన్నతనంలో ఏ సంవత్సరమో చూసుండొచ్చు ఆయన్ని. అలాంటి వయస్సు వాడు ఆయన. నాకు నా చిన్నతనంలో ఈయన చాలా 70 ఏళ్ళ వాడు అప్పటికే, ఆయన చాలా పెద్దవాడు. అట్లా ఆయన సన్నోడా అనేవాడు. సన్నోడా నువ్వు కూడా తాతగారు చాలా గొప్ప ఇది,
నువ్వు ఆ వంశంలో నువ్వు మళ్ళీ పుట్టావు, నువ్వు అవధానం చేయాలి అంటుండేవాడు ఆయన. అప్పటికి సివి సుబ్బన్న గారు, నారాయణ రామారెడ్డి గారు వీళ్ళందరూ అప్పుడప్పుడు అవధానాలు చేస్తూ కనపడుతుండేవాడు. ఇలా నువ్వు అవధానాలు చెయ్యాలి అని ఈయన నాకు చాలా ప్రేరణ ఇస్తుండేవాడు. అక్కడ ప్రారంభమైంది, అది ఆది బీజం. మా నాన్నగారు సహజంగా ఇంటి దగ్గర మా అప్ప అంటాం, తాడిపత్రి, అది అనంతపురం జిల్లా, కర్ణాటక ప్రభావం. అందువల్ల మా అప్ప చిన్నప్పుడు నాకు అమరము, ఆంధ్రనామ సంగ్రహము, ఇవన్నీ ఎన్నో పద్యాలు, పోతన భాగవతము అన్నీ చెప్పేవారు చిన్నప్పుడు. తొలి అవధానం ఈ స్కూల్లోనైందే? మొదటి అవధానము తాడిపత్రిలో చేశాను, కన్యకా పరమేశ్వరి గుడిలో అందరూ కూర్చోబెట్టి చేయించారు. ఇప్పుడు చాలామంది అవధానులు ఉన్నారు, చాలామంది పద్యకవులు ఉన్నారు. మీ వరకు చూస్తే సంగీతము సాహిత్యము ఏకకాలంలో రెండిట్లో మీ ప్రజ్ఞ, ప్రచారము, ఆకర్షణ కనిపిస్తాయి. మీ మాట, అందులో వాడిన పదాలు చాలా సౌందర్య శోభితంగా ఉంటాయి. అవి మీరు పలికే విధానం అంతే సౌందర్య శోభితంగా ఉంటాయి. అంటే ఈ సంగీత సాహిత్య ఆ ప్రజ్ఞ, రెండు ఉభయ ప్రజ్ఞ మీకు సహజంగా వచ్చింది కదా, అది ఎలా మీకు సాధ్యమైంది, ఎలా మీకు వచ్చింది, దాని నేపథ్యం? భాషలో ఒక రహస్యం ఉంటుంది శర్మ గారు. భాషలోనే అంతర్లీనముగా ఒక సంగీతం ఉంటుంది. తెలంగాణ మాట్లాడితే ఒక యాస, ఒక అందము, ఒక సౌందర్యం అందులో మనం గమనించగలగాలి, ఉంటుంది అందులో. శ్రీకాకుళం మాట్లాడితే ఆ యాస, అందులో ఒక సంగీతం ఉంది. గోదావరి జిల్లా మాట్లాడితే ఒక యాస, హాయ్ అండ్ అదొక రకమైన సంగీతం మీకు వినపడుతుంది. అనంతపురం, కడప, ఏ ప్రాంతమునకు తగిన భాష, అదొక యాస, ఆ యాసయే సంగీతం. మాండలికం, మాండలికం అది కూడా ఒక సంగీతం. అంటే ప్రతి పదములోనూ ఒక స్వరం ఉంటుంది. కనుక్కోగలిగిన వాడినే సంగీత దర్శకుడు అన్నారు. దర్శనం చేసుకునేవాడు అన్నాడు అనుకోండి. ప్రతి స్వరములో ఒక భాష ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. కనుగోగలవాడు కవి. ఇద్దరు ఒకటే అవ్వాలి, అయితే ఆమె దయ, ఇద్దరు ఒకటే అయితే. మా నాన్నగారు చాలా గొప్ప, చాలా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ పితృస్మరణ కాబట్టి మీ వలన అదొక భాగ్యం. మా నాన్నగారు నాకన్నా 1000 రెట్లు గొప్పగా పాడేవాడు. 1000 రెట్లు. ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఆయన మంత్రం చెప్పినా అంత బాగా ఉండేది. గాత్రము కానీ చదివే విధానము కానీ అది ఆ యోగ్యత ఎక్కడో నాకు కొంత సంక్రమించింది. అంటే ఈ అవధాన పరంపరలో రామరాజభూషణుడు భట్టుమూర్తి ఉంటారు కదా, ఆయన కూడా సంగీత సాహిత్య సమభూషితుడు, సమశోభితుడు కదా. ఆయన ఒక్కరినే ప్రత్యేకంగా చెప్తారు సంగీత సాహిత్యాలు రెండు ఉన్నవాడు. లలనా జనాంపాంగ వలనా వసదనంగ తొలనాభికాభంగ దోహ్ ప్రసంగము అళ్ళినీ గరుదనీక. అది చాలా, అంటే ఏమంటానంటే, ఎవరికైనా సాహిత్యకుడికి సంగీతము తెలిస్తే అదొక వరం. మీరు వాగ్గేయకారులందరూ కూడా ఈ లక్షణం కలవాళ్లే. అవును. స్వయంగా పాడలేకపోతే అన్నమయ్య అంత మంచి పాట రాయలేడు. అవును. మీకు విశ్వనాథ వారిలో అని పాడటం కనపడుతుంది. మీకు చలపిల్ల కూడా ఉంది, చలపిల్ల వారిలో ఉంది. కుర్తాళం ఇప్పుడు పీఠాధీశ్వరులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఒకసారి సభలో మాట్లాడుతూ, త్యాగరాజగాన సభలో ఈ మాట అన్నారు. చెలపిళ్ళవారు చాలా మధురంగా పాడతారు, మళ్ళీ నాగఫణి శర్మ గారిని చూస్తున్నాను నేను, ఆ కళలు వీరిలో సంపూర్ణంగా, మళ్ళీ నేను ఒక యువకుడైన చెల్లపిళ్ళ వారిని చూస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది అన్నారు వారు. పెద్ద ఆశీర్వచనం, పెద్ద ఆశీర్వచనం. అవన్నీ తెలిసిన వ్యక్తి కదా, వాళ్ళందరినీ చూసినవాడు, ఎరిగినవాడు కదా, ఆ సమూహములో తిరిగినవారు. అవును. కొప్పరపు వారు ఎట్లుంటారో మనకు తెలియదు, అవునవును, వారికి తెలుసు. ఆ సమూహం నుంచి వచ్చినవారు, అందులో తిరిగినవాడు. అవును. మీరు అన్నట్టుగా ఏంటంటే అలా ఆ శోభితము పచరిక తావే అబ్బినట్లుగా అంటారు కదా, ఆ బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఆ సాహిత్యానికి సంగీతం అమ్మితే దానికి ఉండే మాధుర్యం వేరు. అవే ఏదైనా అడిగినప్పుడు లేదా ఒక సందర్భం వచ్చినప్పుడు అది అలా పలుకుతూ ఉంటుంది శర్మ గారు. అది నాకు ఆమె దయాభిక్ష అంతే. పలికితే మనకు ఇది, పలకపోతే ఏం చేసేవాళ్ళం, ఏమీ లేదు. అది కూడా ఆమె దయ అనుకోవాల్సిందే. పలుకుతోంది కాబట్టి ఆమె దయ. శబ్దము నిశ్శబ్దం అంతా ఆవిడదే, అంతా ఆమె. కాబట్టి చతుష్కోటి దంతైరనంతైరుదారై
తనానా 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 ననానా భుజంగ ప్రయాతం భవ్యద్యైశ్చతుర్భి. యగణాలు నాలుగు నడిస్తే అది భుజంగ ప్రయాతము అన్నారు. చతుష్కోటి ఒకనాడు ఒక కార్తీక మాసము నిండారగా వెన్నెల, అప్పుడప్పుడే చంద్రోదయం అయ్యింది. ఆ రోజు ఇంకా ఏదో కొంత ఉపాసనలో ఉండి యాగం చేస్తూ ఉన్నాము అవధాన పీఠంలో, సరస్వతి పీఠంలో. చంద్రుడు అలా చూస్తూ ఉన్నాడు. ఇంకొక అరగంట గంటలో పూర్ణాహుతి అయిపోతుంది. అలాంటి సమయంలో ఈ శ్లోకం వచ్చింది నాకు. చతుష్కోటి దంతైరనంతైరుదారై లసచ్చంద్ర సౌదర్యవర్ణ ప్రకీర్ణై విరాజన్ మహాకుంభమైరావతం తం సమాయాతి లక్ష్మీ సమాయాతి లక్ష్మీర్మహైంద్రీ.